చర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ నెల 26న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య పంతులు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇతర ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించిన ప్రభుత్వం చర్యాల విషయంలో ఆలస్యం చేయడం సరైంది కాదన్నారు. ఈ నెల 26న జరిగే అసెంబ్లీ ముట్టడికి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య, వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పలువురు ఉన్నారు. ఇబ్బంది కూడా ఏంటంటే అది జరుపుదామంటే శ్రీరామనవమి వస్తుంది, అసిద్ధ జరుపుదాం ఫిక్స్ 26 తప్ప మనం దిక్కులేని పరిస్థితి వచ్చింది. అందుకని బాగా ఆలోచించి వాయిదేయకుండా అధ్యాయాలే ఇది వాయిదేయకుండా మనం సీరియస్గా తీసుకొని వేలాది మంది కనుక మనం అరెస్ట్ అయితే తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోతుంది. ఈ చిన్న కొంతమందికి ఎక్కువనే లోకల్గా రాలేని లోకల్ ఉంటాయి, ఇక్కడ అరెస్ట్ కావడానికి సిద్ధంగా 200 మంది అయితే మాకు వదిలిపెట్టాలి. ఏ పరిస్థితులలో మేము వచ్చేస్తాం, వాళ్ళకి భోజనాలు తప్పకుండా విజయవంతం చేద్దామనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఎక్కువసేపు మన ఉపన్యాసం కూడా ఉపయోగం. ఇప్పుడు ధన్యవాదాలు. సీనియర్ నాయకులు అంకువారి శ్రీధర్ అన్న గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సింది. కార్యక్రమాన్ని చేసిన అసెంబ్లీ ముట్టడితో ఖచ్చితంగా అసెంబ్లీ చర్చ జరుగుతుంది. చేర్యాల రెవెన్యూ గురించి చాలా రోజుల నుంచి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం నుండే ఈరోజు చాలా మంది వచ్చి ఇక్కడ అసెంబ్లీ ముట్టడి జరిగింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కూడా మేము కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు అసెంబ్లీలో కూడా వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము బయట మమ్మల్ని అరెస్ట్ చేసిన ముట్టడి పోయినా కూడా వాళ్ళు కూడా చర్చ అసెంబ్లీలో చేస్తారు కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మనము దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే మళ్ళీ 6 నెలల దాకా కూడా మనకు అసెంబ్లీ లేదు కాబట్టి ఈ ఉన్న కొద్ది టైంలోనే పెద్ద ఎత్తున మన కార్యకర్తలు తరలించే విధంగా మనం సంసిద్ధం కావాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలను తరలించి మేము దీనికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ 5 మండలాల్లో టౌన్ తోడు కలిపి 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతాయి, పోలీస్ స్టేషన్లు అన్ని నిండుతాయి. కాబట్టి ఒక పెద్ద ఎత్తున మీడియా కానీ అదేవిధంగా పేపర్లో కూడా కవర్ అయ్యి అలా ఇది బలంగా ఉన్నది చేర్యాల రెవెన్యూ ఇన్ని రోజుల నుంచి వీళ్ళు పోరాటం చేస్తారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ నాయకుల చర్చ జరగాలి. ఈ సందర్భంగా మనం అందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వాలి. మరి గత ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు జనగామ మీటింగ్ లో, మేము గెలవగానే రాష్ట్రంలో ఒక అధికారం రాగానే చేర్యాల రెవెన్యూ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడు పెద్ద నాయకుడు ఓడిపోయాడు కాబట్టి గుర్తు చేయడు. చేర్యాల రెవెన్యూ తోటి ఆయనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడున్న జనాలు ఏమైపోయినా ఆయనకు అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా అధికార పార్టీకి మెడలం చైన చేర్యాల రెవెన్యూ సాధించుకోవాలి. దానిలో భాగంగా మేము కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను మరి ముందుకు తరలించే విధంగా అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేసి మనం అందరం కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.